మా దగ్గరికి ఒక సీగేట్ హార్డ్ డిస్క్ వచ్చింది, డెస్క్టాప్ వెస్టర్న్ డిజిటల్. నేను దాన్ని హార్డ్ డిస్క్ని చెక్ చేశాను, డిటెక్ట్ కావటం లేదు, పని చేయటం లేదు, డేటా షో చేయట్లేదు. మీకు చూపిస్తాను ఒకసారి పెట్టి ప్రాబ్లం. ఇదిగో నేను కంప్యూటర్కి ఆన్ చేశాను, పవర్ ఇచ్చాను, పవర్ చూడండి రెడీ ఇప్పుడు రెడీ అయ్యింది. ఇప్పుడు వెస్టర్న్ డిజిటల్ కనెక్ట్ అయ్యింది. తర్వాత స్టార్ట్ చేశాను. ఇక్కడ ఆటో చెప్తున్నాను, ఆటో చెప్తే ఆటో డిటెక్ట్ కాలేదు. అయితే నేను మాన్యువల్గా ఇచ్చాను. ఓకే, ఇక్కడ హెడ్స్ ఒకటి మాత్రమే చూపిస్తుంది, 4 హెడ్స్ ఉండాలి అందులో. ఇదంతా రెడ్ వస్తుంది కాబట్టి దాని డీటెయిల్స్ ఏం లేవు, స్ట్రక్చర్ ఏం ప్రాబ్లం ఉంది, బాగోలేదు. ఇప్పుడు నేను దీన్ని రిపేర్ చేస్తాను. దీన్ని ముందుగా పీసీబీని బయటకు తీసి దాని యొక్క బయాస్ ప్రోగ్రామింగ్ మొత్తం సేవ్ చేసుకొని మొత్తం రామ్ గురించి డీటెయిల్స్ తీసుకున్నాను. దాన్ని రిపేర్ చేస్తామన్నమాట. రామ్ అని ఉంటుంది, దాన్ని అన్లాక్ చేస్తాం. ఇప్పుడు నేను రామ్ని అన్లాక్ చేస్తున్నాను. రామ్ని అన్లాక్ చేశాను. ఇప్పుడు అన్లాక్ చూపిస్తున్నాను. రామ్ అన్లాక్ అయి ఉంది. ఇది ఈ విధంగా ఉండాలి. రామ్ అన్లాక్ అయిన తర్వాత నేను దానిని మళ్ళీ యాజ్ ఈజ్గా పెట్టేస్తాను. చూసారా అన్లాక్ రామ్? ఈ అన్లాక్ రామ్ని మళ్ళీ యాజ్ ఈజ్గా పెట్టేస్తాను. నేను రైట్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని అసెంబల్ చేసి ఈ హార్డ్ డిస్క్ని మళ్ళీ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హార్డ్ డిస్క్ నేను పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసిన తర్వాత రెడీ మోడ్లోకి వచ్చింది. నేను ఎగ్జిట్ అయితే నేను పూర్తిగా బయటకు వచ్చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంతకు ముందులాగే ముందుకు వెళ్ళాను. ఆటో డిటెక్ట్ చెప్పాను, కానీ ఇది ఆటో డిటెక్ట్ తీసుకోలేదు. నేను మాన్యువల్గా డిటెక్ట్ చేస్తున్నాను. మాన్యువల్గా చూసారా, నీట్గా వచ్చేసింది. 4 హెడ్స్ అని చూపిస్తుంది దానికి. ఈ స్టేజ్లో ముందుకు వెళ్ళవచ్చు. దీన్ని నేను సెక్టార్ చెక్ చేస్తున్నాను. లాజికల్ స్కాన్ గుడ్ ఉంది, సెక్టార్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు నేను డేటా చూపిస్తాను, డేటా రికవరీ చేయడం కోసం. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఆర్టిస్ట్ వర్కింగ్ కండిషన్లో వచ్చేసింది, డేటా కూడా షో చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.